గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరంతా ఈరోజు చాలా మంది మార్క్స్ యాడింగ్ సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ అంటే హీరింగ్ కోసం వెయిట్ చేశారు. ఫైనల్ హీరింగ్ కోసము అది ఈరోజు 115 కేసు వరకు వచ్చి ఆగిపోయింది. మామూలుగా మన కేసు వచ్చేసి 154 నెంబరు. ఇంకా ఆ కేసు వచ్చేసి ఎల్లుండికి కానీ లేదా 1 వీక్ తర్వాత కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఎంత టైం అయినా మళ్ళీ పట్టేదానికి అవకాశం ఉంది. ఇది మార్క్స్ సెట్టింగ్ సంబంధించిన అప్డేటు. మనకు మెయిన్గా ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించి హోంగార్డ్ కేసు సంబంధించి మే 1 తారీఖుకి ఉన్న హీరింగ్ పరిస్థితి గురించి నేను మెయిన్గా చెప్పడం. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మంది కాకినాడ నుంచి ఫోన్ చేశారు, వందల మంది, ఒక్కరిద్దరు కాదు, బయట నుంచి కూడా చాలా మంది చేశారు. సార్ మేమంతా వెళ్ళిపోతున్నాము, మాకు ఏదో క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి మేము చేస్తాము అని చెప్పేసి అనేది. యాక్చువల్లీ నేను ఈరోజు 6 రోజుల తర్వాత మీకు ఒక అప్డేట్ ఇవ్వబోతానని చెప్పాను. అది ఏంటి ఎలా అనేది పూర్తి క్లారిటీ నేను ఇప్పుడు ఇస్తాను. దీనిని మీరు మ్యాక్సిమం ఆస్పిరెంట్స్కి పంపించగలిగితేనే ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది, లేకపోతే ఎలాంటి యూజ్ ఉండదు. నేను చేసే ఈ ప్రయత్నము ఎవ్వరికి పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. ఈ కేసుని ఏదైతే మే 1 తారీఖు ఉన్న హీరింగ్ని కొంచెం ముందుకు తీసుకురాగలిగితే, అంటే అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఒకవేళ ముందుకు వచ్చే అవకాశం కానీ ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్ కొంచెము అంటే ఏదైతే గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నాయో ఆ హాలిడేస్లోనే ఎగ్జామ్ జరిగేటట్టు ప్లాన్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సోర్స్ జరగాలంటే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అనేసి మేము ప్లాన్ చేస్తున్నాము. చాలా మంది హోమ్ మినిస్టర్ గారిని, లోకేష్ గారిని కలవడం జరుగుతుంది. నేను కూడా పర్సనల్గా కూడా అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాను. దొరికిన వెంటనే దానికి సంబంధించి క్లారిటీ కూడా మళ్ళీ అప్డేట్లో ఇస్తాను. మీరు మెయిన్గా నాకు కావాల్సింది, లాస్ట్ 15 డేస్ నుంచి నేను అన్ని జిల్లాలు తిరుగుతూనే ఉన్నాను. చాలా మంది ఆస్పిరెంట్స్ని కలవడం జరిగింది. అక్కడ మెయిన్గా చాలా మంది రిసీవ్ చేసుకునే వాళ్ళు వేరు, ఫోన్ చేసిన వాళ్ళు వేరు, నన్ను అక్కడ ఉన్న మళ్ళీ అక్కడ చూసుకున్న వాళ్ళు వేరు, నాతో మాట్లాడిన వాళ్ళు వేరు. అసలు డిఫరెంట్ వేలో ఉన్నారు. అసలు ఆస్పిరెంట్స్ పైన పూర్తిగా హోప్ పోతుంది. నాకు కావాల్సిన మెయిన్ క్లారిటీ ఏంట్రా అంటే, ఒక జిల్లాకి నేను వస్తే వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారా లేదా అనేది క్లారిటీ కూడా నాకు లేకుండా పోతుంది. ఏ బిలీవ్తో నేను మీకోసం పోరాడాలో నాకే అర్థం కావట్లేదు. కాబట్టి నాకు కావాల్సిన ఒకే ఒక ఫైనల్ క్లారిటీ ఏంట్రా అంటే, ఆస్పిరెంట్స్ మీరు మీ నేము, మీ జిల్లా ఏదైతే ఉందో, నేను యూట్యూబ్లో అడగట్లేదు, వాట్సాప్లో నీ పేరు, నీ జిల్లా నాకు మెసేజ్ పెట్టాలి. సార్ నా పేరు ఇది, నేను ఈ జిల్లా అని చెప్పేసి నాకు పెడితే దాన్ని బట్టే నేను నెక్స్ట్ డెసిషన్ ఆధారపడి ఉంటుంది. మ్యాక్సిమం ఎగ్జామ్ 2 monthsలో జరిగేదానికి ప్రయత్నిస్తాను. లేదా మే 1 కానీ హీరింగ్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఆగస్ట్కి వెళ్ళిపోతుంది. జూలై, ఆగస్ట్ అనేది 100% అది ఫిక్స్, అంతే, ఇంకా ఆప్షన్ లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక మార్క్స్ యాడింగ్ కేసు వస్తే తప్ప, ఒకవేళ హోంగార్డ్ కేసు అనేది కానీ కంటిన్యూ అయితే ఖచ్చితంగా అది జూలై, ఆగస్ట్కి 100% ఆగస్ట్కి వెళ్ళిపోతుంది. ఇది అందరికి ఇవ్వాల్సిన నేను మెయిన్ అప్డేట్ ఇది. కాబట్టి దీనికోసం అని చెప్పేసి నేను స్టేట్లో ప్రతి ఒక్కరిని అట్ ఎ టైం కలిసి ఒక ప్రొటెస్ట్ చేసేదానికి, అంటే గవర్నమెంట్కి మన దాన్ని తెలిసేటట్టు చేయడానికి వన్ డే కోసం వెయిట్ చేశాను. దానికోసమే నేను 15 రోజుల నుంచి తిరిగాను. అందరి నెంబర్లు గ్యాదర్ చేశాను, అందరితో మాట్లాడుతూ వచ్చాను. కాబట్టి అర్థం చేసుకునే ఫ్రెండ్స్, నా ప్లాన్లో నేను ఉన్నాను. కానీ నాకు ఇంకా ఎవరు సపోర్ట్ ఉన్నారా ఏంటనేది క్లారిటీ కోసం మాత్రమే నేను వాట్సాప్లో మీ పేరు, మీ డిస్ట్రిక్ట్ అడిగాను. మ్యాక్సిమం ఈ వీడియోని అందరికి షేర్ చేసి అసలు ఎవరున్నారు ఏంటి అనేది నాకు క్లారిటీ మాత్రం వస్తే చాలు. నేను ఈ రానున్న కొద్ది రోజులన్నా మీకోసం పోరాడతాను. లేకపోతే నేను 100% హెల్ప్లెస్ చెప్తున్నాను.
నేను ఎందుకు పోరాడతానో, ఎవరి కోసం పోరాడతానో నాకే క్లారిటీ డౌట్ వచ్చే పరిస్థితికి వచ్చింది లాస్ట్కి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు కానీ సపోర్ట్ లేకపోతే నేను ఏమీ చేయలేను. కాబట్టి తొందరగా జరగాలని మీకు నిజంగా అనిపిస్తే నాకు సపోర్ట్ ఉన్నట్టు ఒక్క వాట్సాప్లో మెసేజ్ ఇవ్వండి చాలు. నేను ఈ జిల్లాలో వీళ్ళు ఉన్నారు అనే నాకు హోప్ ఉంటుంది. నేను పోరాడేదానికి రెడీగా ఉంటాను. కాబట్టి అర్థం చేసుకోండి, ఆగస్టు వరకు అయితే మెయిన్స్ జరిగే అవకాశాలు 100% లేవు. గుర్తుపెట్టుకోండి. అది జరగాలి అంటే ఇవన్నీ ప్రాసెస్ ఒకదాని మీద ఒకటి మీకు వస్తూనే ఉన్నాయి. హోంగార్డ్కి ఎక్కువ ప్లస్ జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు ఒకటి మార్క్స్ యాడ్ అయినా హోంగార్డ్ కేసు హోంగార్డ్స్కి ఫేవర్ వచ్చిన మీ సిచ్యువేషన్ అంటే మన చేతుల్లో ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా చేయాలంటే బిఫోర్ చేసుకొని ఏదన్నా కంప్లీట్ చేసుకోగలిగితే సక్సెస్ అవుతాము. కాబట్టి దానికోసమని నా క్లారిటీ కోసమే ఈ వీడియో పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి నేను అందరి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మీకు పాస్ ఆన్ చేస్తున్నాను. ఒక్కరిద్దరు కాదు, ఎవరెవరు ఉన్నారో, ఎన్ని రకాలుగా ఉన్నారో, ఎన్ని కేసులు పోతాయో అన్ని కేసులు నాకు ఐడియా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీకు పాస్ ఆన్ చేస్తున్నాను. దీనిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే యాస్పిరెంట్స్ డెసిషన్ తీసుకోండి. నేను చదవమని నేను చెప్పను, ఆపమని నేను చెప్పను ఇక నుంచి. ఎందుకంటే సార్ మీరు చెప్పడం వల్లే నేను 4 నెలలు టైం వేస్ట్ చేసుకొని చదివినాను. సార్ మీరు చెప్పడం వల్లే నేను ఆపేశాను, తక్కువ నెక్స్ట్ మంత్లో జరిగింది. ఇలాంటి రాంగ్ డెసిషన్లు మీ వల్ల నేను తీసుకున్నానని నా వల్ల అనేది ఇంక నుంచి ఉండకూడదనే ఉద్దేశంతో నేనైతే డెసిషన్ ఇచ్చాను మీకు. దీనిని బట్టి మీరు ఆలోచించుకోండి. ఎగ్జాక్ట్గా ఉన్న సిచ్యువేషన్స్ని మీ ముందు చేయాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని బట్టే మీరు డెసిషన్ తీసుకోండి. ఏది నా నోటీస్కున్నా కూడా నేను రేపు బయలుదేరి విజయవాడకు వస్తున్నాను. దాదాపు 1 వీక్ నుంచి 10 days అక్కడే ఉంటాను. లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం, హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కోసం నేను ప్రతి క్షణము ట్రై చేస్తూనే ఉంటాను. ఏ క్షణంలో అయినా కూడా మేము ఒక 5 మంది కలిసి అక్కడికి వెళ్ళి ఈ సిచ్యువేషన్ నుంచి గట్టి పడేదానికి ఏదైనా అవకాశం ఉందేమో ట్రై చేస్తాము. లేదంటే మే నుంచి వచ్చే హీరింగ్లన్నీ ఇంక 2 పడతాయో 3 హీరింగ్లు పడతాయో చెప్పలేము. ఆ హీరింగ్స్ అనేది మంత్కి ఒకటి పడుతుంది. కాబట్టి అంత ఫాస్ట్గా హైకోర్టు ఇచ్చినంత ఫాస్ట్గా సుప్రీంకోర్టు హీరింగ్స్ ఇవ్వట్లేదు. అది దృష్టిలో పెట్టుకొని మీరు చదివేది మాత్రం ఎలా ఉంటుందో అనేది మీ డెసిషన్ మీరు తీసుకోండి. కాబట్టి నాకు మాత్రము మీ నుంచి కావాల్సిన హెల్ప్, నేను మీకు ఏదైనా సపోర్ట్ చేయాల్సిన అంటే నాకు మీ నెంబర్ నుంచి ఒకే ఒక మెసేజ్, ఆ మెసేజ్ నాకు ఇస్తే మీకోసం నేను ఇలా స్టార్ట్ అవుతాను. లేకపోతే నేనంటూ ఏం చేయలేను. థ్యాంక్ యూ.